ఫ్రెండ్స్ టెక్ న్యూస్ నెంబర్ 1కి మీ అందరికి స్వాగతం. ఈరోజు డేట్ సరికి 9th May 2026, టైం వచ్చేసరికి 4:30 PM అవుతుంది. ఇప్పుడు న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్కి వెళ్తే గూగుల్ వాళ్ళు Android 17 అయితే అఫీషియల్గా లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి 8 ఫీచర్స్ని అయితే చాలా మంది ట్రోల్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి నాటివ్ యాప్ లాక్ అన్నమాట. సో ఈ ఫీచర్లో ఏంటి అంటే మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేయకుండా మీ ఫోన్లో గూగుల్ Android 17 అప్గ్రేడ్తో మీరు మీ యాప్స్ని బయోమెట్రిక్ అండ్ పిన్ సో పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకుంటారు కదా స్క్రీన్లోకి. సేమ్ అలాగే మీరైతే హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్కి వచ్చేస్తే ఫ్లోటింగ్ యాప్ బబుల్స్ అన్నమాట. సో మనకి ట్యాబ్లో ఎలా అయితే మనం మల్టిపుల్ యాప్స్ని విండోలాగా ఎలా వాడతామో సో అలానే ఇక్కడ కూడా వాడచ్చు అన్నమాట. మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి వాడచ్చు అన్నమాట. అండ్ థర్డ్ ఫీచర్కి వచ్చేస్తే బెటర్ స్క్రీన్ రికార్డింగ్ అనేసి ఒక రూమర్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ని రోజులు మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ఫుల్ స్క్రీన్ లేకపోతే ఒక సింగిల్ యాప్ మాత్రమే రికార్డ్ అయ్యేది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఒక బబుల్ని అయితే తీసుకురాబోతున్నారు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. అక్కడ మధ్యలో మీరు స్క్రీన్ రికార్డింగ్ని పర్టికులర్ ప్లేస్ వరకే లేకపోతే ఆడియోని టచ్ చేసి ఇక్కడ లైక్ ఎలా అంటే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఇంప్రూవ్ లార్జ్ స్క్రీన్ సపోర్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ట్యాబ్స్లలో అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలలో ఏంటంటే ఇన్ని రోజులు యాప్స్ అనేది ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ని ఆక్యుపై చేశాక మిగిలిన స్క్రీన్లో బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది కదా. సో ఆ బ్లాక్ స్క్రీన్ని రెడ్యూస్ చేయడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నట్టయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే హైడ్ యాప్ నేమ్స్ అన్నమాట. సో ఈ అప్డేట్లో ఏంటి అంటే మనం యాప్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి యాప్ ఐకాన్స్ కానీ ఏవి చేంజ్ అవ్వవు, జస్ట్ యాప్ నేమ్స్ అయితే హైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేస్తే లిమిటెడ్ కాంటాక్ట్ షేరింగ్ అనమాట. సో ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఏదైనా యాప్ని యూజ్ చేస్తే అది ఫొటోస్ని వీడియోస్ని అలో చేయమని అడిగితే అలో లిమిటెడ్ అనేసి ఒక బటన్ ఉంటుంది కదా. సో దానికి ఇంకా కొన్ని బ్యాంక్స్ యాప్స్ కానివ్వండి ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో అవి కాంటాక్ట్స్ కూడా అడుగుతున్నాయి కాబట్టి సో దాంట్లో కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఇలా అనేసి గూగుల్ వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే లిమిటెడ్ కాంటాక్ట్ షేరింగ్ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. లైక్ ఇలా మీకు ఇలా అయితే కనబడుతుంది అనమాట. మీకు ఏ కాంటాక్ట్ అయితే యాప్కి షేర్ చేయాలనుకుంటున్నారో సో ఆ కాంటాక్ట్స్ ఆ యాప్కి షేర్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే టాస్క్ కంటిన్యూటీ. సో ఈ అప్డేట్లో ఏంటి అంటే మీరు ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా లేకపోతే ఏదైనా యాప్లో మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా కూడా అది అక్రాస్ మీ జీమెయిల్ ఏ డివైస్లో లాగిన్ అయి ఉంటుందో సో అక్రాస్ యాప్లో అయితే మీ యాక్టివిటీ అనేది ట్రాక్ అయ్యి అండ్ సేవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే సిఈఆర్టీ వాళ్ళు వాట్సాప్లో ఒక వల్నరబిలిటీని అయితే కనుక్కున్నారు. సో ఇదేంటి అంటే హ్యాకర్స్ అటాచ్మెంట్స్లో మల్టిపుల్ ఇంజెక్షన్స్ మలిషియస్ కోడ్ని పంపించేసి మన ఫోన్స్ని అయితే హ్యాక్ చేస్తున్నారు అనేసి. సో ఆల్రెడీ మీటా దీనికి ఎఫెక్టెడ్ వర్జన్ అయితే రిలీజ్ చేసేసింది. సో వెంటనే సిఈఆర్టీ ఏం చెప్తుందంటే మీ వాట్సాప్ బిజినెస్ ఏదైతే వాడుతున్నారో దాన్ని వెంటనే అప్డేట్ చేయమని సిఈఆర్టీ వాళ్ళు వార్నింగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఏఐ మోడల్ని రిలీజ్ చేసే ముందు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని రివ్యూ చేయాలి అనేసి ఒక రూల్ అయితే పెట్టింది. అండ్ దీనికి గూగుల్, డీప్ మైండ్, మైక్రోసాఫ్ట్ వంటి XAI వంటి కంపెనీస్ అయితే దీనికి అగ్రి అయ్యాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్తే ఆంథ్రోపిక్ వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజెస్ కోసం అండ్ వాటికి అంటే మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి అడ్వైస్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా కూడా వాటిని మీరు ఆ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం ఒక 7 ఏజెంట్స్ని అయితే క్రియేట్ చేసింది అన్నమాట. సో దాని లింక్ మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ యాప్లో ఉన్న ప్రతి చాట్ ఈ రోజులు అయితే కొన్ని సీక్రెట్ చాట్ ఆప్షన్ ఉండేది. సో దాంట్లో మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండేది అన్నమాట. సో ఇప్పటి నుంచి సీక్రెట్ చాట్స్కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండవు అనేసి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసేసింది. సో ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైనా సీక్రెట్లు కానివ్వండి ఇంకేదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. బికాజ్ అది గవర్నమెంట్ చూడగలదు, గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరేది కూడా చూడగలదు. బట్ గుర్తుంచుకోండి ఇది మిటా ఇన్స్టాగ్రామ్లో మాత్రమే తీసేసింది. బట్ వాట్సాప్లో స్టిల్ మీ మెసేజెస్ అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అన్నమాట. నెక్స్ట్ న్యూస్కి వెళ్తే ఇన్స్టాగ్రామ్ రీసెంట్గా చాలా మంది అకౌంట్స్ అయితే లైక్ బోట్ అకౌంట్స్ కానివ్వండి ఫేక్ అకౌంట్స్ కానివ్వండి ఏఐని యూజ్ చేసి డిటెక్ట్ చేసి వాటిని అయితే డిలీట్ చేస్తుంది అన్నమాట. సో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే పీపుల్కి చాలా మంది ఫాలోవర్స్ డ్రాప్ అవుట్ అవ్వడం ఇలా అయితే అవుతుంది అన్నమాట. సో అయితే
సో ఇప్పుడు ఒకవేళ మీ అకౌంట్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికోసం చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అడ్వైస్ లాగా 2-స్టెప్ వెరిఫికేషన్ ప్లస్ సెల్ఫీ వెరిఫికేషన్ అయితే చేసుకోమంటున్నారు. సో ఎనీవే వీటిని కూడా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మీ అకౌంట్ అనేది ఒకవేళ చాలా వరకు డియాక్టివ్ అంటే చాలా రోజుల వరకు డియాక్టివ్ ఉన్న ఫేక్ అకౌంట్ అయినా బోట్ అకౌంట్స్ అయినా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా మీ అకౌంట్ అయితే డిలీట్ చేస్తున్నారు. అండ్ దీన్ని రికవర్ కూడా చేసుకోవచ్చు మీరు ఫేక్ అకౌంట్ కాదు బోట్ అకౌంట్ కాదు అంటే మాత్రం. సో ఇది ఇన్స్టాగ్రామ్ ప్రతి ఇయర్ కి ఒకసారి అయితే చేస్తుంది. బట్ ఈసారి ఏంటి అంటే చాలా వరకు అకౌంట్స్ అయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంది గ్లిచ్ అని అనుకుంటున్నారు, బట్ ఇది గ్లిచ్ కాదు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్తే యాపిల్ CEO అయితే రిజైన్ చేసినట్టు ఆడుతుంది. సో ఈ CEO ప్లేస్ లకి జాన్ బెర్నస్ అనే ఒక వ్యక్తి అయితే అవుతున్నాడు అని తెలిసింది. బట్ ప్రజెంట్ CEO అయితే అతనికి ప్రమోషన్ అంటే CEO కంటే ఎక్కువ పొజిషన్ కి అయితే ఇస్తున్నాడు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వస్తే OpenAI వాళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ అయితే రెడీ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒకవేళ OpenAI ఈ స్మార్ట్ ఫోన్ ని కనుక రిలీజ్ చేస్తే ఇదైతే పూర్తిగా మన డిజిటల్ లైఫ్ నే చేంజ్ చేస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. బికాస్ అంటే OpenAI వాళ్ళు ఆ ఫోన్ లో పూర్తిగా AI అయితే ఇంటిగ్రేట్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు క్లౌడ్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. బికాస్ ChatGPT, జెమినీ ఇంకా మిగిలిన AI యాప్స్ అన్ని ప్రొవైడ్ చేసే ఒక ఫీచర్ స్టిల్ క్లౌడ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఎందుకు అంటే నార్మల్ అదేంటి అంటే ఇమేజ్ జనరేషన్ అన్నమాట. సో స్టిల్ క్లౌడ్ అనేది ఇమేజెస్ అయితే జనరేట్ చేయలేదు. ఏంటి అంటే క్లౌడ్ అనేది మీరు ఏదైనా ఇమేజెస్ పంపించిన ఫైల్స్ పంపించిన అది అర్థం చేసుకోగలదు, బట్ అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాజ్ ఫేక్ గురించి భయపడడం అన్నమాట. సో మీ అందరికి తెలిసిందే క్లౌడ్ ఏ పని చేసినా కూడా సెక్యూరిటీని అయితే చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మేబీ ఫ్యూచర్ లో తీసుకురావచ్చు, బట్ ఇప్పటికి కూడా క్లౌడ్ అనేది కొన్ని కేసెస్ లో ఇమేజెస్ ని జనరేట్ చేయగలదు. లైక్ ఎలా అంటే కోడ్ ని యూజ్ చేసి. అఫీషియల్ గా అయితే నార్మల్ గా ఇమేజెస్ ని అయితే జనరేట్ చేయలేదు, బట్ మీరు పంపించిన ప్రతి ఫైల్ ని అది అర్థం చేసుకోగలదు.